కాలం, నాణ్యం విలువ తెలుసుకొని ఖర్చు చేయాలి. ఎందుకంటే అవసరాలు పుట్టుకొచ్చినంతగా అవకాశాలు రావు. నిన్నటి చేతును మర్చిపోగలిగితేనే నేటి తీపి రుచి తెలుస్తుంది. బాధించే వారికి నువ్వు ఎంత తక్కువగా స్పందిస్తే అంత ప్రశాంతంగా ఉండగలుగుతావు. రెక్కలుండి ఎగరలేని పంజరంలోని పక్షిలాగా మాటలు వచ్చినా మౌనంగా ఉండవలసిన పరిస్థితులు ఎన్నో నీ జీవితంలో ఎదుర్కోవలసి వస్తుంది. మీ దగ్గర ఏమీ లేనప్పుడు ఓపిక ఎంత ముఖ్యమో, అన్నీ ఉన్నప్పుడు ప్రవర్తన కూడా అంతే ముఖ్యం. నువ్వు ఇష్టపడే వారితో ఎప్పుడూ వాదించకు. అలా వాదించవలసి వస్తే మౌనంగా ఉండటం మంచిది. భయాన్ని నిర్ణయాలకు, ధైర్యాన్ని అబద్ధాలకు, నమ్మకాన్ని స్వార్థానికి వాడకుండా ఉంటేనే మంచిది. రోజు రోజుకి బాధలు పెరుగుతూనే ఉంటాయి, కానీ ఏదో ఒక రోజు ఆనందాలు నేను వెతుక్కుంటూ తప్పక వస్తాయి. వేచి చూడాలి. మీరు గెలిస్తే అసూయపడుతుంది, ఓడిపోతే అవమానిస్తుంది. ఇదే మీ చుట్టూ ఉన్న సమాజం. ఆనాటి రావణుడికి ఉన్న 10 ముఖాలు పైకి కనిపించేవి, కానీ ఈ రోజుల్లో కొందరిది పైకి కనిపించేది ఒక ముఖమే అయినా సందర్భాన్ని బట్టి కనిపించని ఎన్నో ముఖాలు మారుస్తున్నారు. జాగ్రత్త. జీవితంలో పైకి వచ్చేటప్పుడు వెనక ఉన్న వారితో మంచిగా మెలగండి. రేపేదైనా కష్టం వచ్చినప్పుడు వాళ్ళు తోడుగా నిలుస్తారు. ఏమైంది అని అడిగేవాళ్ళు, ఏమి కాదులే అని ధైర్యం చెప్పేవాళ్ళు ఒక్కరైనా ఉండాలి జీవితంలో. కోపం వచ్చినప్పుడు గట్టిగా అరవటానికి బలం అవసరం లేదు, కానీ తమాయించుకొని నిశ్శబ్దంగా ఉండటానికి మాత్రం చాలా శక్తి కావాలి. ఎదిరించాల్సిన సమయంలో మౌనంగా ఉండటం పిరికితనమే అవుతుంది, మంచితనం కాదు. గెలుపంటే అనుకున్న లక్ష్యాన్ని సాధించడమే కాదు, మీ అనుకున్న వారి కోసం ఓడిపోవటం కూడా గెలిపే. ఈ రోజుల్లో నటించడం రాకున్నా పర్వాలేదు, కానీ నటించే వారిని గుర్తించడం రాకపోతే చాలా కష్టం. గొప్పగా మాట్లాడటం కన్నా ఎప్పుడు ఎక్కడ ఎలా మాట్లాడాలో తెలిసి ఉండటం గొప్ప విషయం. కష్టాల్లో ఉన్నప్పుడు మిత్రుల మనస్తత్వాలు, చేతిలో ఏమీ లేనప్పుడు బంధువుల మనస్తత్వాలు బయటపడతాయి. ఇప్పటివరకు గెలవలేదని బాధపడద్దు, ఇంకా చాలా రోజులు ఉన్నాయని మర్చిపోవద్దు. వాళ్ళు వీళ్ళు ఏమనుకుంటారు అని ఆలోచించకుండా తమకు నచ్చింది చేసుకుపోయేవాళ్ళు సంతృప్తికరమైన జీవితాన్ని గడుపుతారు. బడికి వెళ్ళే వయసులో ఒక పిల్లవాడు కష్టపడుతున్నాడంటే అతని తండ్రి సరిగా లేడని, అదే పెన్షన్ తీసుకునే వయసులో ఒక వ్యక్తి కష్టపడుతున్నాడంటే అతని కొడుకు సరిగా లేడని. కొన్ని బాధలు చెప్పుకుంటే తీరిపోవు, చెప్పుకోకుంటే పెరిగిపోవు. ఊపిరున్నంతకాలం వాటిని మోస్తూ ఉండవలసిందే. జీవితంలో గెలవాలంటే సింహంలా ధైర్యంగా పరిగెత్తడమే కాదు, జింకలా చాకచక్యంగా తప్పించుకునే నేర్పరితనం కూడా ఉండాలి. ప్రయత్నం అనే ఖచ్చితమైన చిరునామా నీదైనప్పుడు విజయమనే ఉత్తరం నిన్ను చేరటం ఖాయం. ఈ లోకంలో మీ కన్నీళ్లను ఎవరు గమనించకపోవచ్చు, మీ బాధను ఎవరు గుర్తించకపోవచ్చు, మీ కష్టాలను ఎవరు తీర్చకపోవచ్చు, కానీ అందరూ మీ తప్పులు ఎతికే పనిలో మాత్రం ఉంటారు. కష్టాలు, కన్నీళ్లు, బాధలు మనసు వృక్షంపై వాలే పక్షులు వంటివి. వాటిని వాలకుండా ఆపలేరు, కానీ గూడు కట్టుకోకుండా చూసుకోవాలి. కన్నీళ్లను ఆపుకోవటం కష్టం కాదు, మనసులో బాధను ఆపుకుంటూ నవ్వుతూ జీవించటం అతి కష్టమైన పని. జీవితంలో పరిచయమైన ప్రతి వారికి రుణపడి ఉండాలి. ఎలా బ్రతకాలో కొందరు నేర్పిస్తారు, ఎలా బ్రతకూడదో మరికొందరు చూపిస్తారు. కన్నీటి నుంచే కసి పుట్టాలి, అవమానాల నుంచే అనుకున్న లక్ష్యాన్ని సాధించే పట్టుదల పుట్టాలి. ఎవరైతే నిన్ను ఎగతాళి చేశారో వారే నీకోసం ఎదురు చూసేలా ఉన్నత స్థానానికి ఎదగాలి. నీ ప్రతి కన్నీటి బిందువుకి ఉండే మూల్యం అక్షరాల అమృతం కన్నా అమూల్యం. గతం తాలూకు జ్ఞాపకాల్లో జీవించకు. ముందుకు వెళ్ళవలసిన భవిష్యత్తు చీకటిగా మారుతుంది. అనుకున్నది సాధించాలంటే కొన్ని త్యాగాలు, విమర్శలు తప్పవు. త్యాగానికి వెనుకాడకుండా, విమర్శలకు కృంగిపోకుండా విజయం సాధించటమే అన్నిటికీ సమాధానం. మనిషి విలువ తెలియని వారితో జీవితం ముడిపడితే జీవితంలో అంతకన్నా పెద్ద శిక్ష ఏదీ ఉండదు. మాట తీరి ఎలా ఉన్నా జేబులో నోటు ఉంటే చాలు, ఏది మాట్లాడినా చెల్లుతుంది. అది నిజమని సమాజం నమ్ముతుంది. జీవితం అంటే అనిపించింది చేయటం కాదు, అనుకున్నది చేయటం.
అనిపించింది చేస్తే సంపాదించేందుకు బ్రతుకుతున్నట్లు, అనుకున్నది చేస్తే సాధించేందుకు బ్రతుకుతున్నట్లు. గతంలోకి వెళ్ళి ఎవరు తమ తప్పుల్ని మార్చుకోలేరు, కానీ ప్రయత్నిస్తే ఇక నుంచైనా మంచిగా మొదలుపెట్టొచ్చు. జీవితాన్ని గొప్పగా ఊహించుకుంటూ బ్రతికేవారి కన్నా జీవితాన్ని గొప్పగా మార్చుకునేవారే ఎప్పుడూ సంతోషంగా ఉంటారు. తగిలిన ప్రతి గాయాన్ని తలుచుకుంటూ కూర్చుంటే బాధ రెట్టింపు అవుతుంది. ఆ గాయం నుంచి పాఠం నేర్చుకుంటే ఎదురయ్యే ప్రమాదం ఎలా దాటాలో నేర్పిస్తుంది. మనిషి నుంచి మనిషిని దూరం చేసేవి రెండే రెండు. మొదటిది మాట, రెండవది డబ్బు. ఏమీ తెలియని పసితనంలోనే జీవితం ఎంతో అద్భుతంగా అనిపిస్తుంది. ఒక వయసు అంటూ వచ్చాక బాధలు తప్ప సంతోషం కరువైద్ది. జీవితం నడి సముద్రంలో ప్రయాణం వంటిది. ఆ ప్రయాణాన్ని పిరికివారు ప్రమాదంగా, ధైర్యవంతుడు సాహసంగా, తెలివైన వారు విహారయాత్రలా చూస్తారు. మంచి కోసం మనిషి మారాలి, అంతేకాని అవకాశం కోసం రంగులు మార్చకూడదు. బహుమతులు, డబ్బుల కోసం కాకుండా మీ సంతోషాన్ని తమ సంతోషంగా భావించే వారిని ప్రేమించండి. ఎందుకంటే బహుమతులు అంగట్లో దొరుకుతాయి, కానీ ప్రేమించేవారు దొరకాలంటే అదృష్టం ఉండాలి. భవిష్యత్తు గురించి ఎక్కువ ఆలోచించే వారికి భయం, గతం గురించి ఎక్కువ ఆలోచించే వారికి బాధ ఉంటుంది. వర్తమానంలో జీవించే వారికి ఆనందం ఉంటుంది. నీ మనసును గాయపరిచిన వారిని మర్చిపో, కానీ నిన్ను ప్రతిరోజు ప్రేమించేవారిని గుర్తుంచుకోవాలి. నిన్ను ఏడిపించిన గతాన్ని మర్చిపో, కానీ నీ చిరునవ్వు కారణమవుతున్న వర్తమానంపై దృష్టి సారించు. నీ బాధను మర్చిపో, కానీ అది నేర్పిన పాఠాన్ని ఎప్పుడూ గుర్తుంచుకోవాలి. ప్రతి అనుభవం జీవితంలో ఎక్కడో చోట ఉపయోగపడుతుంది. ఎందుకంటే ఏ అనుభవం సులువుగా రాదు, అనుభవిస్తే తప్ప. నాలుక కన్నా కళ్ళు, చెవులు మంచివి. ఎందుకంటే చూసినవి, విన్నవి ఎవరికి చెప్పుకోలేవు, కానీ తను చూడంది, వినంది కూడా నాలుక చెప్పగలదు. మనిషిని చెడు ఆకర్షించినంతగా మంచి ఆకర్షించలేదు. ఎందుకంటే చెడు సుఖాలతో మొదలై కష్టాలు పాలు చేస్తుంది, మంచి కష్టాలతో మొదలై సుఖంగా బ్రతికేలా చేస్తుంది. ఆత్మవిశ్వాసం కలవారు ఎంతటి కఠినమైన పరీక్షనైనా ఎదుర్కోగలరు. ఎదుటివారి మీద ఆరోపణలు చేయటం కన్నా మీ పని మీరు చేసుకోవటం ఉత్తమం. నిజాన్ని పలికేవారు ఎప్పటికీ ఉత్తమంగా జీవిస్తారు. తేనెలో ముంచిన వేప తన తత్వాన్ని కోల్పోదు. పాముకెన్ని పాలు పోసినా విషం మాత్రం తగ్గిపోదు. అలాగే మనసులో చెడు ఆలోచనలు నింపుకొని అనునిత్యం గంగా స్నానం చేసినా వారిలో మలినాలు తొలగిపోవు, చెడు గుణాలు మారిపోవు. ఓటమిని అంగీకరించేవారు ఎప్పటికైనా విజయానికి దగ్గరవుతారు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే మన స్నేహ ఛానల్ని లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.